హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మోహన్. ఐఎమ్ ఏ డయాలసిస్ టెక్నీషియన్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, చాలామంది డయాలసిస్లో కానీ కిడ్నీకి సంబంధించిన వ్యాధితో కానీ బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఏం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనే దానికోసం ఈరోజు అయితే మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. సో ఆలస్యం చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఏముంటాయి ఈ డయాలసిస్ పేషెంట్స్ కానీ, కిడ్నీకి సంబంధించిన పేషెంట్స్ కానీ, అసలు కిడ్నీ ప్రాబ్లము మనకి ఏ విధంగా వచ్చింది అనే దానికోసం ముందు మనం అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మనకి డయాబెటీస్ వల్ల వచ్చిందా, లేదంటే హైపర్ టెన్షన్స్ వల్ల వచ్చిందా, లేదంటే ఏ ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల అయినా వచ్చిందా అనేది, మనకి కిడ్నీ ప్రాబ్లము ఎలా వచ్చిందనేది తెలుసుకుంటే మనకి డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేవి చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. డయాలసిస్ లేకుండా ఓన్లీ కిడ్నీ ప్రాబ్లంతో కొంచెం కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి డయాబెటీస్ వల్ల వచ్చిందా, హైపర్ టెన్షన్ వల్ల వచ్చిందా చూసుకొని, ఒకవేళ ఈ రెండింటి వల్ల కూడా వస్తే కనుక మన హైపర్ టెన్షన్ని మన కంట్రోల్లో ఉంచుకుంటూ, బీపీని కంట్రోల్లో ఉంచుకుంటూ, దాంతోపాటు ఈ షుగర్కి వాడవలసిన మందులు కూడా మన కంట్రోల్లో ఉంచుకుంటూ, నిరంతరం వైద్యుని పర్యవేక్షణలో ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి కలిసినప్పుడు మనకి కొన్ని సింపుల్ టెస్ట్లు అయితే చేస్తూ ఉంటారు. దాంట్లో క్రియాటిన్ కానీ, యూరిన్ ఎగ్జామినేషన్ కానీ, ఆల్బుమిన్ కానీ, ఈ పొటాషియం, క్లోరైడ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయని చూసి, ఈ కిడ్నీ పనితీరు ఎలా ఉందని చెప్పేసి మనకి ఎవాల్యుయేషన్ అయితే చేసి, దాని మీద మనకి మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ డయాబెటిక్స్ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ ఎప్పటికప్పుడు ఇంటి దగ్గర ఈ డయాబెటీస్ కానీ, ఈ షుగర్ కానీ నిరంతరం డైలీ చెక్ చేసుకుంటూ వాళ్ళొక లాగ్ బుక్ అనేది ప్రిపేర్ చేసుకుని మనం డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఆ బుక్ చూపించినట్టయితే వాళ్ళు బెటర్గా మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు డయాలసిస్లో ఉన్న పేషెంట్స్ మనకి ఏ విధమైన ఫుడ్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయని తీసుకుంటే, మెయిన్గా దాంట్లో కిడ్నీస్ పనితీరు తగ్గినప్పుడు మనకి దాంట్లోంచి బ్లడ్లో ఉండే ఈ వేస్ట్ ప్రోడక్ట్స్, లేదంటే ఎక్సెసివ్గా ఉండే సోడియం కానీ, ఎక్సెసివ్గా ఉండే పొటాషియం కానీ, ఎక్సెసివ్గా ఉండే ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ కూడా బయటికి పంపించడానికి వీలవ్వదు. ఎందుకంటే అక్కడ ఫిల్టర్ చేసే కెపాసిటీని తగ్గిపోయే ఈ నెఫ్రాన్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే నెఫ్రాన్స్ డ్యామేజ్ అయినవో ఈ ఎక్సెస్ వాటర్ని బయటికి పంపించడంలో కూడా ఇవి విఫలమవుతూ ఉంటాయి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ డయాలసిస్లో ఈ ఎలక్ట్రోలైట్ కరెక్షన్ అనేది ర్యాపిడ్గా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కొన్ని రకాలైన ప్రోటీన్స్ కూడా మనకి యూజ్ఫుల్ ప్రోటీన్స్ కూడా బయటికి వెళ్తూ ఉంటాయి. సో దీనివల్ల మనకి ఈ ఫుడ్స్ రెస్ట్రిక్షన్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ ఉండవలసి ఉంటుంది. సో మనకి డయాలసిస్లో ఎవరైతే ఉన్నారో కొంచెం నార్మల్గా తీసుకునే ప్రోటీన్స్ కన్నా కొంచెం హై రేంజ్లోనే ప్రోటీన్స్ మనకి బాడీలోకి అయితే తీసుకోవాలి. దానికి నార్మల్గా ఈ ప్రోటీన్ పౌడర్స్ కానీ, లేకపోతే డైలీ 2-3 ఎగ్ వైట్ తినమని చెప్పి డైటీషియన్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా సోడియం అనేది ఎక్కువగా తీసుకున్నట్టయితే, ఉప్పు అనేది ఎక్కువగా తీసుకున్నట్టయితే దాంట్లో ఉండే సోడియం అనేది మన బాడీలో వాటర్ని అక్యుములేట్ చేయడంతో పాటు మనకి బీపీని ఇంక్రీజ్ చేయడం, హ్యాండ్స్ అండ్ కాళ్ళు, ఫేస్ ఇవన్నీ కూడా స్వెల్లింగ్స్ రావడం, మన బీపీని ఎలివేట్ చేయడం, మన ఊపిరితిత్తుల్లో వాటర్ చేరుకునే విధంగా చేయడం, ఇలాంటి వాటికి ఎక్కువగా మనకి ఈ సోడియం అనేది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయడానికి ఈ విధంగా సోడియం అనేది మనం అవాయిడ్ చేసుకుంటూ పర్ డేకి 1 నుంచి 1.5 గ్రామ్ మించకుండా మనం సోడియం ఇంటేక్ అనేది తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ఫరస్. మనకి ఈ డైరీ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కానీ, లేదంటే ఏ మిల్క్ కానీ, ఈ కర్డ్ కానీ, చీజ్ కానీ, బటర్ కానీ ఇలాంటి వాటి వల్ల మనకి ఈ ఫాస్ఫరస్ అనేది మన బాడీకి ఎక్కువగా అందుతూ ఉంటుంది. సో ఇలా అందడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఈ ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువగా అవడం వల్ల మనకి సివియర్గా ఇచ్చింగ్స్ అనేవి రావడం, అంతేకాకుండా మన ఎముకలు పెల్స్ బారిపోవడం, ఇలాంటివన్నీ కూడా మన డయాలసిస్ పేషెంట్లో చూస్తూ ఉంటాం. అందుకని చెప్పేసి మనకు ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్నట్టయితే మన డాక్టర్ గారిని కన్సల్ట్ చేసినట్టయితే ఈ ఫాస్ఫరస్ బైండింగ్ కెపాసిటీ ఉన్న మెడికేషన్స్ అయితే మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అవి సెల్వలామర్ ఈ టైప్లో ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే, విత్ ఫుడ్తో మనం తీసుకున్నప్పుడు ఈ ఫుడ్లో ఉండే ఫాస్ఫరస్ అంతటిని కూడా బైండ్ చేసి మన స్టూల్ ద్వారా బయటికి వెళ్ళిపోయేలా విధంగా చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ సోడియం అండ్ ఫాస్ఫరస్ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ పొటాషియం. ఈ పొటాషియం అనేది
నార్మల్గా బాడీలో 4.5 నుంచి 5 వరకు అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది డయాలసిస్ పేషెంట్స్కి. ఒకవేళ ఎక్కువ మోతాదులో మనం తీసుకున్నట్టయితే ఇది మన హార్ట్ బీట్ మీద చేంజెస్ అనేవి చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మన హార్ట్ మీద ఎక్కువగా ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఒక్కొక్కసారి హై పొటాషియం ఉన్నట్టయితే హార్ట్ ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వీటిని అవాయిడ్ చేయడానికి డయాలసిస్ పేషెంట్స్ మెయిన్గా పొటాషియం రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపార్టెంట్గా పాటించవలసింది. సో దీనిలో మనకి ఎక్కువగా పొటాషియం ఏ విధంగా మన బాడీలోకి వెళ్తుందని చూసుకుంటే మెయిన్గా బనానాస్ కానీ, ఆరెంజెస్ కానీ, ఆవకాడ్ కానీ, ఇలాంటి కొన్ని రకాల ఫ్రూట్స్లో టమాటా సాసెస్ కానీ, సో ఇలాంటి వాటిలో మనకి ఈ ఫ్రూట్స్ మ్యాంగోస్, పపాయాలో కూడా లైట్గా ఉంటుంది. సో ఇవన్నీ తీసుకోకూడదని కాదు, ఒక తగిన మోతాదులో తీసుకుంటూ మన పొటాషియంని ఒక నార్మల్ లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. అంతేకాని మనం ఈ బనానాస్ కానీ, లేదంటే మ్యాంగోస్ కానీ, ఆరెంజ్ జ్యూసెస్ కానీ, ఆవకాడ్ కానీ, ఈ టమాటో సాసెస్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ పొటాషియం అనేది మన బాడీకి ఎక్కువగా వెళ్ళే ప్రమాదం అయితే ఉంది. సో ఇమీడియట్గా మనకి ఎమర్జెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ పొటాషియం కంటెంట్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా ఈ పొటాషియం అనేది బయట అవుట్ సైడ్ ప్రిపేర్ చేసే ఫుడ్స్లోను, ఈ స్పైసీ ఫుడ్స్లోను, తర్వాత ఈ చిప్స్లోను, ఇలాగా ప్యాకెట్ ఫుడ్స్లోను, ప్రాసెస్ ఫుడ్స్లోను ఇది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉండే. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఇంట్లో వండుకునే పదార్థాలనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. దీంట్లో క్యాలీఫ్లవర్ కానీ, బ్రోకోలీ కానీ, సో క్యాబేజ్ కానీ ఇలాంటి వాటిలో మనకి ఈ పొటాషియం కంటెంట్ కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలాంటి వాటిని వాడుకొని మనం తినవలసి ఉంటుంది. అంతేకాకుండా సోడియం, పొటాషియం, నెక్స్ట్ ఫాస్ఫరస్ కోసం మనం తెలుసుకున్నాం. సో ఇంకా చాలా రకాలైన అయాన్స్ కోసం కానీ, విటమిన్స్ కోసం కానీ మనం డయాలసిస్ కోసం డిస్కషన్ చేసుకుందాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.